కొన్ని లేఖన భాగాల్ని మధ్యాహ్న కాలపు సమయంలో చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. ప్రభు కొద్ది వాక్య భాగం దించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. చదవబడిన లేఖన భాగముల్లో ఉండేటువంటి సత్యాలను నాయన పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు ఏ ఏ మాటలు అవసరమో మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో విశ్వాస అనుభవాన్ని గురించి మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలలో మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటి అనంటే మిద్దె మీద ఉండేటువంటి అనుభవము అనే విషయాన్ని మనం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే 24:15 వచనం గమనించండి. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడ తర్వాత జరిగేటువంటి ఒక ప్రస్తావనని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే కాలము గతించిపోయేటువంటి క్షణాలలో మీరు ఉంటున్నారు గనక, అనగా మనం ఉంటున్నాం గనక, రక్షించబడినటువంటి బిడలంగా సంఘము ఈ యొక్క కడవరి కాలములలో ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఈ వివరాన్ని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. అయితే దాని గురించి మనకు మరి ఇప్పుడు ధ్యానించడానికి మనకు సమయం లేదు, కానీ ఇక్కడ దాని గురించినటువంటి జాగ్రత్త కలిగి మిద్దె మీద ఉండేటువంటి అనుభవంలో నుండి దిగకూడదు. మిద్దె మీద ఉండేటువంటి అనుభవము అంటే సంఘములో చేర్చబడినటువంటి అనుభవములో నుండి దిగకూడదు అనేది దాని యొక్క అర్థం. అనగా లోకములోనికి కానీ పాపములోనికి కానీ మన వ్యక్తిగతమైనటువంటి మరి సంబంధ బాంధవ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వటం కానీ ఈ ఐహికమైనటువంటి విచారాల వైపుకు మానవుని యొక్క అనగా రక్షించబడిన వాని యొక్క మనసు, మామూలుగా ఉండేటువంటి మానవుల యొక్క మనసు ఎప్పుడు లోకం మీదే ఉంటుంది. లోకంలో ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా అనేది లౌకికమైనటువంటి మనసు. ఆ మనసు ఎప్పుడు కూడా సాతానుడి ద్వారా ఈడ్చబడినటువంటిదై లోకముని గూర్చి పాపాన్ని గూర్చి మరి ఎల్లప్పుడూ కూడా 24 hours దాని మీదనే నిమగ్నమైపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ రక్షించబడినటువంటి విశ్వాసి మరి దేవునిలో చేర్చబడినటువంటి అనుభవముగా ఉన్నాము గనుక, దేవునిలో దాచిపెట్టబడినటువంటి వారము గనుక మరి దాని లెవెల్కు సరిపోయినటువంటిదిగా, అనగా యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ సహవాసానికి సరిపోయినటువంటిదిగా ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి గ్రహించుకోవాలనేది మనం ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. రియో, కమ్ అండ్ సిట్ ఇన్ ద ఫస్ట్ చైర్. యు కమ్ హియర్, గెట్ అప్ ఫ్రమ్ దేర్. గనుక అయితే ఈ మిద్దె మీద ఉండేటువంటి అనుభవము అది లౌకికమైనటువంటి మనసుకు చెందినటువంటిది కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మనసుకు చెందినటువంటిది అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. అనగా రక్షించబడినటువంటి వారికి
ఈ లోకములో నుండి వెలుపలికి పిలువబడినటువంటి వారికి, అదే సంఘము, దాన్నే గ్రీక్లో ఎక్లేషియా అని అంటాడు. ఎక్లేషియా అనగా కాల్డ్ అవుట్ పీపుల్. ఎక్కడి నుంచి పిలువబడినటువంటి వారం అంటే లోకములో నుండి పిలువబడినటువంటి వారము, పాపములో నుండి పిలువబడినటువంటి వారము, ఈ లోకపు మార్గములో నుండి ఒక ప్రత్యేకించబడినటువంటి మార్గములోనికి పిలువబడినటువంటి వారము అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆరాధనలో రాహాబును గురించి అలాగే మరి రూతును గురించి మనం విన్నాం. రాహాబు మరి దేవుని యొక్క వంశావళిలో, నేనేం సవరించడానికి ప్రయత్నించట్లేదు కానీ చిన్న యాడింగ్ ఇస్తున్నాను అంతే. మరి రాహాబు తన యొక్క జీవిత విధానానికి తాను మార్పు పొంది ఆ ఎర్రటి దారము కట్టబడుట ద్వారా, అనగా క్రీస్తు యొక్క రక్తానికి చిహ్నంగా గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రటి చిహ్నము ద్వారా తాను విమోచించబడినటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటాం. అలాగే రూతు కూడా తాను కలిగి ఉన్నటువంటి స్థితిలో నుండి తాను ఏం చూసిందో తాను గ్రహించుకున్నదై తన అత్తతో మాట్లాడుతూ, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన విశ్వాసాన్ని అక్కడ చాటుకుంది. తన విశ్వాసాన్ని చాటుకొనుట ద్వారా బోయాజు ఎదురైనప్పుడు నీ కటాక్షము నా మీద ఉండునుగాక అని చెప్పి ఆమె పలికినప్పుడు మరి తన యొక్క విశ్వాసము, దేవుని యొక్క కటాక్షము అక్కడ రాహాబు యొక్క జీవితంలో దేవుని యొక్క రక్త ప్రభావము ద్వారా విమోచించబడినటువంటి క్రమము చూస్తాము. ఇక్కడ రూతు యొక్క జీవితంలో తన విశ్వాసము ద్వారా, తన హృదయములో ఉండేటువంటి ఆ యొక్క జీవిత విధానము ద్వారా తన కటాక్షము, ప్రభు యొక్క కటాక్షముని సంఘము కోరుకోవాలనేది మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటున్నాం. అందుచేతనే మనం రక్షించబడినాం, అందుచేతనే మనం వెలుపలికి పిలువబడ్డాం, అందుచేతనే మనము ఒక ప్రత్యేకించబడినటువంటి రీతిలో మనము చేర్చబడ్డాము అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఉన్నది ప్రియులారా. అలాగైతే ఈ యొక్క మిద్దె పరిశుద్ధుల సంఘము అనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే సంఘములో చేర్చబడినటువంటి వారు ఆ సహవాసాన్ని కలిగి ఉండాలి. మొదటిగా మనం చూసినట్లయితే ఆ అనుభవము, ఆ సహవాసము, ఆ ఐక్యత, ఆ ప్రేమ, ఆ అనురాగము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసిలో కనపడాలి అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఒక మాట చదివి సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దిగుచుండగా సమూయేలు సౌలుతో ఎక్కడ మాట్లాడుతున్నాడంట? మిద్దె మీద ఉండి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజు అయినటువంటి సౌలు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని ద్వారా పిలువబడినటువంటి వాడు, దేవుని ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నాయకుడిగా ఉండటానికి, రాజుగా ఉండటానికి, పరిపాలన చేయటానికి మరి ఏర్పాటు చేయబడుతున్నటువంటి క్రమాన్ని అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే వీరు ఇరువురు కూడా, ప్రవక్త అయినటువంటి సమూయేలు అలాగే దేవుడు నియమించినటువంటి సౌలు, ఇద్దరు కూడా ఎక్కడున్నారు? మిద్దె మీద ఉన్నారు, అనగా దేవుని సంఘములో ఉన్నారు, దేవుని యొక్క సహవాసములో ఉన్నారు. సహవాసములో ఉండుట ద్వారా, దేవుని సంఘములో ఉండుట ద్వారా దేవుని ఆత్మ ప్రభావము సౌలు మీదకి దిగి వచ్చెను అని చెప్పి మనం అక్కడ గమనిస్తాం. 10వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. 10:1 అక్కడే. అప్పుడు సమూయేలు సౌలు తల మీద తైలము పోసి, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించెను. గనుక దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి ప్రజలు ఆయన యొక్క స్వాస్థ్యము మీద ఆధిపత్యము కలిగి ఉంటారు. ఆయన యొక్క విశ్వాసములో సహవాసము అనుభవించేటువంటి ప్రజలకు దేవుడు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థానం అది. మనల్ని మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటే, గమనించుకుంటే, లోకములో కలిసిపోయినటువంటి మనల్ని దేవుని సహవాసములోనికి మనం ఎప్పుడైతే చేర్చబడ్డామో
ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కూడా ఇస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. 6వ వచనం కూడా చదవండి. యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగివచ్చును. అక్కడ 9వ వచనం కూడా చదవండి. తిరగగా క్రొత్త మనస్సు అనుగ్రహించను. దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు, దేవుని స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండటానికి పిలువబడినటువంటి వాని మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ ఏం కలిగిందంట? క్రొత్త మనస్సు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా నూతనమైనటువంటి మనస్సు. మానవ మాత్రుడే సౌలు, ప్రత్యేకంగా ఆకాశము నుండి ఊడిపడినటువంటి వాడు కాడు, కానీ మరి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు. బెన్యామీను గోత్రికుడు, కీష్ యొక్క కుమారుడు. తన యొక్క తండ్రి గాడిదలను కాసుకునేటువంటి వాడు, లేకపోతే గాడిదలను మేపేటువంటి వాడు, లేకపోతే వాటిని సంరక్షించుకునేటువంటి వాడు. కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి, అలాంటి స్థితిలో నుండి తన కుమారుణ్ణి మరి ఎక్కడ నిలబెట్టాడు? రాజుగా ఉండటానికి దేవుడు నిలవబెట్టినట్లుగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. మనం దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరిస్తామో, దేవుని యొక్క ప్రణాళికకు ఎప్పుడైతే మనం లోబడతామో, వాట్ ఎవర్ వీ మైట్ బీ, ఇన్ వాట్ ఎవర్ స్టేట్ వీ మైట్ బీ, మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక గొప్ప జనాంగముగా ఉండటానికి ఎన్నిక చేస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి ప్రియులారా. సౌలు ఆ అనుభవంలో పిలువబడ్డాడు. సౌలు ఆ అనుభవంలో ఉన్నాడు, కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఇశ్రాయేలు జనాంగం మీద ఆయన అధికారిగా ఉన్నాడు 40 సంవత్సరాలు. కానీ అందులో 2 సంవత్సరాలు మాత్రమే తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. తన మిద్దె మీద ఉండేటువంటి సహవాసపు అనుభవాన్ని దేవునితో కాపాడుకోగలిగాడు. ప్రవక్త ద్వారా ఎంచబడినటువంటి వాడు, దేవుని ద్వారా పిలువబడినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. సుదీర్ఘమైనటువంటి పరిపాలన దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద బలపడి ఆశీర్వదించబడి ఇంకా లోతైనటువంటి సహవాసము కలిగి జీవించవలసినటువంటి ఈ యొక్క సౌలు అలాంటి స్థితి నుండి ఇలాంటి స్థితికి మార్చబడినటువంటి సౌలు మరి ఇంకా ఎక్కువైనటువంటి ప్రేమ దేవుని మీద కనుపరచవలసినటువంటి వాడై ఉంటున్నాడు. కానీ దిగిపోయినటువంటి అనుభవంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. తన యొక్క జీవిత అనుభవము సహవాసము లేనటువంటి అనుభవము. దేవునితో ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. దేవునితో తాను అమర్చుకోవలసినటువంటి ఆత్మీయతను అమర్చుకోలేకపోయాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. అలాగైతే మరి మనము కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటున్నామేమో గమనించుకోవాలి. ఇందాక మనం పాడుకున్నటువంటి పాటలో ఎరిగి ఎరిగి నే చెడిపోతిని అని చెప్పి మనం పాడుకున్నాం. మనకు తెలియక కాదు, వి నో. మనం ఆరాధించలేకపోతున్నామని తెలుసు, మనం రొట్టెసాలు పాలు పొందలేకపోతుంటున్నామని తెలుసు, మనం పాటల్లో పాలు పొందలేకపోతుంటున్నామని తెలుసు, మనం బైబిల్ క్లాసులో పాలు పొందలేకపోతున్నామని తెలుసు, సహవాస కూడికల్లో పాలు పొందలేకపోతున్నామని తెలుసు, ఆదివారము దేవుని సన్నిధికి రాలేకపోతున్నామని తెలుసు. పరిశుద్ధుల యొక్క సహవాసం మిద్ద మీద ఉండేటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ఈ సౌలు చేసినట్లుగానే మనం కూడా అనేక సార్లు దిగజారిపోయేటువంటి ప్రమాదమునకు మనల్ని మనమే ఆహ్వానించుకుంటూ ఉంటున్నాం. దేవుడేమో మనల్ని వెలుపల నుండి మనల్ని పిలిపిస్తే, లోకములో నుండి మనల్ని పిలిపిస్తే, మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క జీవిత అనుభవాల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా మరలా పాత స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. గాడిదలు కాసేటువంటి స్థితికి మనం దిగజారిపోకూడదనేది దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. గనుక సహవాసపు అనుభవము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఒక క్రైస్తవునికి, విశ్వాస అనుభవము కలిగినటువంటి వాడికి అది ఎంతో ప్రాముఖ్యతగా మనం గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. మాథ్యూ ద గాస్పుల్ చాప్టర్ 8 verse 11.
అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను చాలేనండి. గనుక దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు అలాంటి సహవాసము కలిగి ఉండాలి. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కలిసి ఉండేటువంటి ఆ యొక్క అనుభవం అనగా దేవుని ద్వారా పిలువబడినటువంటి వారితో ఉండేటువంటి అనుభవము ఎంతో విలువైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఆయా భాషల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి పిలువబడినటువంటి వారు ఒక జనాంగముగా చేరి ఒక స్థలములో చేరి ఆ జీవము కలిగినటువంటి ఆ యొక్క ప్రభువును ఆరాధించడం అనేది చాలా విలువైనటువంటి ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతి మనం లోకంలో ఉండేటువంటి ఏదో ఒక స్థలానికి వెళ్తే రాదది. ఏదో కొంత ఆనందం మనకు కలుగుతుంది, ఒక పార్క్కి వెళ్తే ఒక కొంత ఆనందం కలుగుతుంది, లేకపోతే ఏదైనా ఒక స్థలానికి వెళ్తే కొంత ఆనందం కలుగుతుంది. కానీ పరిపూర్ణమైనటువంటి ఆనందము దేవుని సన్నిధిలో ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ప్రజలు వచ్చి రాజును వేడుకున్నారంట, దేవుని సన్నిధికి పోదామా, దేవుని మందిరానికి పోదామా అని ప్రజలు వచ్చి రాజును అడిగితే దావీదు ఏం చేశాడంట? హీ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. ఎంతగానో ఆనందించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది, దేవుని సహవాసములకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. కానీ సౌలు దానిని కాపాడుకోలేకపోయాడు. ఐహికమైనటువంటి మనసు, ఐహికమైనటువంటి విచారము, లౌకికమైనటువంటి మనసు, పాపముతో కూడినటువంటి మనసు, తంత్ర మంత్రాలతో కూడినటువంటి మనసు, బ్లాక్ మ్యాజిక్ను ఆశ్రయించేటువంటి మనసు సౌలుది. దేవుని యొక్క ప్రభావం మీద ఆశ్రయించినటువంటి మనసు కాదు. కానీ సౌలుది తాంత్రిక విద్య మీద ఆనుకున్నటువంటి వాడు. దేవుని ద్వారా పిలువబడి, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఎవరి మీద ఆనుకున్నాడు? సాతానుడి మీద ఆనుకున్నాడు, మెజిషియన్స్ మీద ఆనుకున్నాడు, తంత్ర మంత్ర పిశాచుల మీద ఆనుకున్నటువంటి సౌలును మనము తన జీవితం అంతా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దేవుని ద్వారా పిలువబడినటువంటి మనము దేవుని మీదనే మనం ఆనుకోవాలి, దేవుని మీదనే మనం ఆధారపడాలి. ఎల్లకాలము దేవునినే మనము కేంద్రీకరించుకొని ఆయన సహవాసము, ఆయన సన్నిధి, ఆయన యొక్క సంఘాన్ని మనం మరి అంటుకొని ఉండాలి అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దిగిపోయినటువంటి అనుభవము మనలో ఉండకూడదు. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంట. యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికోకు ప్రయాణమై వెళ్తూ ఉంటున్నాడు. యెరూషలేము పట్టణమేమో ఎత్తైనటువంటి కొండ మీద ఉంటుంది. అది దేవుని పట్టణముగా ఉంటుంది, దేవుని సహవాసముగా పిలువబడతా ఉన్నది. దేవుని యొక్క మహిమ ప్రభావములు ఆ యొక్క స్థలములో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ వ్యక్తి దేవుని సహవాసము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? దిగి ఎరికోకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అనగా లోకములోనికి కలిసిపోవటానికి బయలుదేరుతూ ఉంటున్నాడు. కనుక నేడు మన హృదయాలలో దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మనం ఇవ్వలేకపోతుంటున్నాము. కనుక దేవుని సహవాసానికి ఉండవలసినటువంటి ఆ యొక్క గౌరవాన్ని మనం ఇవ్వలేకపోతుంటున్నాం. గనక ఆ మిద్దె మీద ఉన్నటువంటి అనుభవం సౌలు గనక ఏ రీతికైతే దిగజారిపోయాడో అనేక మంది నేటి ప్రపంచ క్రైస్తవ జీవితాలలో దిగజారిపోయినటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని మనం we need to examine ourselves and we need to correct and we need to behave a well propered manner of spirituality in God. దేవునిలో ఒక సరి అయినటువంటి ఆత్మీయతను మనం కనుపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం త్రిప్పండి 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. సమీపించినప్పుడు పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకు ఎక్కెను. చాలండి,
కనుక ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్ళాడంట? మిద్దె మీదకి వెళ్ళాడు, అనగా దేవుని సహవాసానికి వెళ్ళాడు, దేవుని సంఘానికి వెళ్ళాడు పేతురు. అక్కడ ఒక అన్య అధికారిని దర్శించటానికి, మరి ఆయనను గుర్చినటువంటి ఆలోచన కలిగి ఉండటానికి, అతడు అన్యుడు కదా, అతడి దగ్గరికి నేను వెళ్ళొచ్చా, అతన్ని నేను చేర్చుకోవచ్చా, అతనికి దేవుని యొక్క మాటలు నేను చెప్పచ్చా అని చెప్పి పేతురు యొక్క మనసులో చాలా ఒక రకమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి గమనిస్తున్నటువంటి వాడుగా మనం గమనించవచ్చు. కొర్నేలిని నేను చేర్చుకోవాలా వద్దా? అతడు అన్యుడు కదా, నేను యూదుడును కదా, నేను యూదులకు మాత్రమే నేను బోధించాలి కదా, యూదులను మాత్రమే నేను హెచ్చరించాలి కదా అని చెప్పేసి అలాంటి ఒక మనస్సు ధోరణి కలిగినటువంటి వాడుగా పేతురు ఉంటున్నప్పుడు ప్రార్థనకు ఉపక్రమించాడంట. అక్కడ గమనించండి, ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మహత్తరమైనటువంటి దర్శనాన్ని పేతురుకు దేవుడు అక్కడ కనుపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల జీవరాశుల్ని కూడా దేవుడు తన యొక్క కలలో చూపించి సమస్తాన్ని కూడా సృజించినటువంటి వాడును నేనే కదా, మంచిదని కానీ చెడ్డదని కానీ, లేకపోతే నీకు కావాల్సిందని కానీ నీకు కావాల్సింది లేదని కానీ నీవు అనుకోవటానికి ఏది కూడా లేదు. కనుక దేవుని సంఘానికి, దేవుని సహవాసంలో చేర్చబడినటువంటి మనకు ఆ ప్రార్థన అనుభవం ద్వారా ఒక గొప్ప అనుభూతిని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మానవులమైనటువంటి మనము వి క్రియేట్ అవర్ ఓన్ బ్యారికేడ్స్. మనకి మనము ఒక అడ్డును మనం పెట్టుకుంటూ ఉంటాం. మామూలుగా మనం రోజు ప్రయాణించేటువంటి మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటే కొన్ని అనానుకూలమైనటువంటి సమయాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని బ్యారికేడ్స్ని పోలీసు వారు పెడతా ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు పెడతా ఉంటారు. ఎందుకు అనంటే ఆ మార్గము గుండా వెళ్ళకూడదని చెప్పేసి. అలాగే మనల్ని మనం కూడా విశ్వాస జీవితంలో మనము కొన్ని నియమాలు, మనమే వాక్యములో లేనటువంటి నియమాలు, మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నియమాలు, లౌకికమైనటువంటి మనస్తత్వము ద్వారా, మత ఆచారాల ద్వారా, మత ఛాందసము ద్వారా, మత భక్తి ద్వారా వచ్చేటువంటి ఆలోచనలను క్రైస్తవ విశ్వాసులు కూడా దే సరౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్. అట్టి విషయాలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క అనుభవాన్ని గుర్తించలేనటువంటి స్థితిలోనికి చేస్తాయి. దేవుని యొక్క సహవాసములో ప్రార్థన అనబడినటువంటి అనుభవం ద్వారా మనం సాధించుకోవాల్సినటువంటివి సాధించుకోలేకుండా చేస్తాయి. కానీ దేవుడు ఇక్కడ పేతురుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అనంటే, సమస్తాన్ని సృజించింది నేనే, గనుక నీవు యూదుడని కానీ అన్యుడని కానీ నీవు చూడవలసినటువంటి పని లేదు. అదిగో కొర్నేలి మరి దగ్గరికి వెళ్ళి నీవు చేయవలసినటువంటి పని నీవు చేయమని చెప్పి పేతురు అక్కడ చెప్తున్నట్లుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే గమనించండి, అక్కడ 25లో అంటాడు, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతడిని ఎదుర్కొని అతడి పాదముల మీద పడి నమస్కారము చేసెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గనక దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పంపించబడినటువంటి వాడికి మరి దేవుడు అక్కడ గొప్ప అనుభూతిని అక్కడ కల్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కదా దేవుడి లోకానికి వచ్చింది. అందుకోసమే కదా దేవుడు తన ప్రాణాన్ని ఆ యొక్క సిలువలో మానవాళి కొరకై ఆయన అర్పించింది. అందుకనే యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడా యూదుడా, ప్రతివాడా లేకపోతే బాగా కలరు కట్టు ఫిగర్ ఉన్నటువంటి వాళ్ళ, ప్రతివాడు కూడా రక్షించబడి వాడు నశించకూడదు. అందుకోసమే దేవుడు ఈ లోకములోనికి ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహిమను, సహవాసాన్ని కోల్పోయారు. కానీ తిరిగి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మిద్దె మీద ఉండేటువంటి అనుభవము, దేవుని సహవాసము, దేవుని సన్నిధి, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క అనుభవాలు
ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థనకు మనం ఉపక్రమిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థనకు ఒక సమయమును మనం కేటాయించుకొని ఆయన కొరకు మనం ప్రార్థన చేయగలుగుతామో, పేతురు గనక గొప్ప అనుభవాన్ని సందర్శించినట్లుగా దేవుడు మన జీవితాల్లో కూడా చేయడానికి సంసిద్ధుడుగా ఉంటున్నాడు. మనకు వాటికి సమయం లేదు. మనకు వ్యక్తిగతమైనటువంటి పనులు చేయటానికే మనకు ఎక్కువ సమయము, ప్రార్థించడానికి మనకు అనేక సమయాలలో సమయాన్ని మనం కేటాయించుకోలేనటువంటి పరిస్థితి. ప్రార్థించటానికి మన మనస్సు రాదు. యేసుక్రీస్తు వారితో స్వయముగా శిష్యుల్ని వెంటబెట్టుకొని, రండ్రా బాబు ప్రార్థన చేద్దాము, మంచి చల్లటి ప్రదేశము, హాయిగా మంచి పార్క్కి వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకొని వెళ్తే, వీళ్ళు ఏం చేశారు? చల్లటి గాలి, హాయిగా మంచి ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఏం చేశారు వాళ్ళు చెప్పండి? హాయిగా నిద్రపోయారు. కొన్నిసార్లు స్తుతులు చెల్లించేటప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు, గమనిస్తూ ఉంటాను నేను. ఎప్పుడు గమనిస్తానంటే, రొట్టెరసాలు ఇచ్చేటప్పుడు రమేష్ గారు వెళ్ళి కొన్నిసార్లు ఇట్లా తట్టాల్సి వచ్చింది. రొట్టెరసాలు వస్తున్నాయా లేదా అని చెప్పి గమనించుకోవాలి ముందుగానే. ఏ లైన్లోకి వస్తున్నారు, నెక్స్ట్ వారి తర్వాత నేనే కదా, వారి తర్వాత నేనే అని చెప్పి కొంచెం కళ్ళు తెరిచి చూడటంలో తప్పులేదు. నిద్రపోయినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి పని లేదు. కనుక ప్రార్థన ద్వారా గొప్ప అనుభవం మన జీవితంలోనికి రావటం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం అది. ఆయనతో మాట్లాడినప్పుడు పేతురు హృదయంలో ఉన్నటువంటి సమస్య తీర్చబడింది. ఆయనతో మాట్లాడినప్పుడు పేతురు హృదయంలో ఉన్నటువంటి కలవరము సంసిద్ధత చేయబడింది, సమాధానపరచబడింది. కనుక లౌకికమైనటువంటి కలవరము, బంధువుల ద్వారా వచ్చేటువంటి కలవరము, స్నేహితుల ద్వారా వచ్చేటువంటి కలవరము, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి మనస్పర్ధలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య వచ్చేటువంటి ఎలాంటి కలవరమైనా కానీ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మనకున్నటువంటి సమస్త కలవరమును కూడా ఆయన మీద మనం వేసినప్పుడు ఆయన ఒక పరిష్కారాన్ని మనకిస్తాడు ప్రియులారా. అందుకే అంటాడు కదా, సమస్త భారమును మీరు నా మీద వేయండి. నా మీద వేసినప్పుడు మోసేవాడును నేనే, భరించేవాడును నేనే. కనుక మీ యొక్క కాడిని నేను సులువుగా మీరు ప్రయాణించేటువంటి మార్గాన్ని నేను స్థాపిస్తాను. గనక అలాంటి అనుభవము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసిలో మనలో ఉండాలి ప్రియులారా. ఉండాలి అనంటే ప్రార్థన అనుభవం మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానియేలు గ్రంథం తిప్పండి, 6వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10. ద 6:10. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళు వంచి తన దేవునికి ప్రార్థన చేసెను. గనక యథాప్రకారముగా, వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ, వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఒకవేళ ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోతానేమో, నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం అవుతుందేమో, నా యొక్క విశ్వాస జీవితానికి ఏమన్నా అడ్డుగా అవుతుందేమో అని చెప్పేసి దానియేలు ఆలోచన చేసినటువంటి వాడు కాడు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అది ఏదైనప్పటికీ కూడా నా విశ్వాసాన్ని నేను చాటుకుంటాను అని చెప్పేసి ఏం చేశాడు? యథాప్రకారముగా తన ఇంటిలోనికి వెళ్ళి మోకాళ్ళు వంచి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన అనుభవం. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, అనగా తన యొక్క మనస్సును దేవుని వైపు కేంద్రీకరించాడు, లోకం వైపు కాదు. గనక యథాప్రకారంగా తన వాడుక చొప్పున ప్రార్థన చేసేటువంటి అనుభవము. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, దేవుడే మన పరిస్థితులను చూసుకుంటాడనేటువంటి నమ్మిక, నిరీక్షణతో మన పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనము ప్రార్థన చేయటం మాత్రము విడిచిపెట్టకూడదు అనేది మనం ఇక్కడ గమనించాలి. యూదాపత్రికకు రండి, 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యూదాపత్రిక ప్రకటనకు ముందుంటుంది.
అటువలే మీరును ఒకటేనా? యేసుక్రీస్తు దాసుడను తండ్రి అయిన దేవుని వలన ప్రేమింపబడి యేసుక్రీస్తునందు ఏం చేయబడ్డామంట? భద్రము చేయబడినటువంటి వారం గనుక చదవండి. పిలువబడినటువంటి వారు చాలండి. ప్రేమించబడినటువంటి వారు, భద్రము చేయబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. లేదు మనకు అనుకూలంగా దాన్ని మార్చుకోవాలంటే ప్రేమించబడ్డాము గనక పిలువబడ్డాము గనక భద్రము చేయబడ్డాము అనేది మనం ఇక్కడ గమనించాలి. గనుక దేవుని ప్రేమ మనలను ఎన్నటెన్నటికీ కూడా కాచి కాపాడేటువంటి ప్రేమ. అది ప్రార్థన ద్వారా ఇంకా బలపరచబడుతుంది. ఒక వ్యక్తికి సరిగ్గా మాటలు లేవనుకోండి, వారి మధ్య సరైనటువంటి అన్యోన్యత, సరైనటువంటి అనుభవము వారిలో దినదినము దిగజారిపోతూ ఉంటుంది. అదే ఒక వ్యక్తికి మంచి అనుభవము, మంచి మాటలు, మంచి చెడులు చెప్పుకోవటం, ప్రతిదీ షేర్ చేసుకోవటం. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కాలేజీల్లో ఫ్రెండ్స్, స్కూల్స్లో ఫ్రెండ్స్, వ్యక్తిగతమైనటువంటి పెద్దవారి జీవితాల్లో కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఎవరితో షేర్ చేసుకోలేనటువంటివి కూడా కొన్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తికి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము బలపరచబడుతుంది. కనుక దేవునితో కూడా ఆ బలపరచబడినటువంటి అనుభవం ప్రార్థన ద్వారా మరింత ఎక్కువ అవుతుంది. దేవుని యొక్క శిలువ ప్రేమ అనురాగము ద్వారా, ఆ త్యాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ఎంతగా ప్రేమిస్తున్నామో మనము తిరిగి ఆయన కొరకు సమయాన్ని కేటాయించడం ద్వారా, మనము తిరిగి ఆయన సహవాసాన్ని ప్రేమించడం ద్వారా, మనము తిరిగి ఆయనను మహిమపరచడం ద్వారా, మనం తిరిగి అట్టి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా మనము కూడా ఒక మంచి సంబంధాన్ని దేవునితో క్రమపరుచుకోగలము. ఒకసారి బిల్లీ గ్రహం గారిని ఒక న్యూస్ రిపోర్టర్ అడిగాడంట, మీరు ఇంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి స్పీకర్ కదా, మీకు ఇంతటి విశ్వాస అనుభవం, మీకు ఇంతటి శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని, ఆత్మీయతను మీరు కనపరచటానికి మీకు ఏంటి అంత ఈజీగా మీరు ఎలా సాధించుకోగలిగారు అని చెప్పి అనంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నా యొక్క ఉదయము, నా యొక్క మొదటి మాట దేవునితో నేను మాట్లాడతాను, నా యొక్క చివరి మాట ఆ దినములో నేను మరలా దేవునితోనే మాట్లాడతాను అని చెప్పేసి అన్నాడంట. అంటే ఉదయం లెగవగానే దేవునితో మాట్లాడకుండా ఇక మనుషులతో మాట్లాడడు. తన భార్య అయినటువంటి పేరేంటో రూత్ అనుకుంటా, రూతో ఏదో పేరు, కనుక తనతో మాట్లాడకుండానే దేవునితో మాట్లాడేటువంటి అనుభవము, చివరిలో కూడా దేవునితోనే మాట్లాడి నిద్రించేటువంటి అనుభవము. మనం భార్యతో మాట్లాడి, భర్తతో మాట్లాడి రాత్రి 12 అయినా 1 గంట అయినా ఇక సోది ముచ్చట్లన్నీ చెప్పుకొని, అది ఇట్లా అయింది, ఇది ఇట్లా అయింది, వాడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, మీ ఇంటోళ్ళు ఇట్లా చేశారు, మా ఇంటోళ్ళు ఇట్లా చేశారు, ఇవన్నీ సోదంతా చెప్పుకొని లాస్ట్లో ఏమైందంటే ఇద్దరు తగాదేసుకొని నిద్రపోతారు ఎవరి పాటికాలు. సమాధానమైనటువంటి మనస్సుతో నిద్రించటం కాదు, కలవరమైనటువంటి మనస్సుతో గొడవలు పడి నిద్రించేటువంటి మనస్సు. అదే దేవునితో ప్రారంభించుకొని ఆ రోజును మరలా దేవునితోనే ఎండ్ చేసుకొని, భార్యతో మాట్లాడకుండా, భర్తతో మాట్లాడకుండా, అంటే మాట్లాడండి, నేను మాట్లాడొద్దని చెప్పాను కదా అని పాస్టర్ గారు మాట్లాడొద్దు అన్నాడు కదా అని చెప్పి ఇంటికి పోయి స్ట్రైక్ చేశారు, లేనిపోయింది. మీ యొక్క అనుభవము దేవునితో ప్రార్థన చేసేటువంటి అనుభవముగా అది మార్చబడాలి అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. 3వ అనుభవానికి వస్తాను. అదే అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు ఒక చోట కూడి ఉండిరి.
వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలను విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. గనుక మూడవ అనుభవంగా మనం చూసినప్పుడు వీరు మూడవదిగా కూడా మిద్దె మీదనే ఉన్నారు. ఆ యొక్క ఇంటిలో వీరు ఉండి మరి దేవుని కొరకు కనిపెట్టేటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కొరకు నిరీక్షించేటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఒక వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడని చెప్పి వారు మేడగదిలో వారు ఉండి, పరిశుద్ధుల యొక్క సహవాసంలో వారు ఉండి, ప్రార్థనలో వారు ఏకీభవించి వారు దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతా ఇదిగో నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను, నేను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పినప్పుడు అదిగో దేవుడు ఒక నిరీక్షణను మనకిచ్చాడు, ఒక ఆదరణ మనకిచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాటను నెరవేర్చేటువంటి దేవుడు కనుక అది మన జీవితాల్లో సఫలమగునట్లుగా, అది మన జీవితాల్లో నెరవేరబడుతున్నట్లుగా మరి మనం ప్రార్థనకు ఉపక్రమించుకుందామని చెప్పి అందరూ కలిసి దేవుని సహవాసంలో కనిపెట్టేటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం కనిపెడుతున్నామా? ఎప్పుడు పక్కింటోడి ఇంట్లో ఏమవుతుందా, పక్కింటోడి జీవితంలో ఏమవుతుందా? దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవుడు మన జీవితంలో ఏం దాచిపెట్టాడో వాటిని మనం నెరవేర్చుకునేటువంటి వాటి కొరకు మనం కనిపెట్టాలి. దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవునితో ప్రార్థన అనబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, సంఘపు సహవాసము ఏం చేస్తుందంటే దేవునిలో మనకు ఒక నిరీక్షణనిస్తుంది. అది పాపము మన దరి చేరదప్పుడు, లోకము మన దరి చేరదప్పుడు, సాతానుడు మన దరి చేరడప్పుడు, ఎందుకంటే మనం ఎక్కడున్నాము? సంఘములో ఉన్నాం, సహవాసములో మనం ఉన్నాం. ఒక పాత్ర వేడిగా ఉన్నప్పుడు దాని మీదకి ఏమీ కూడా రావు. అదే చల్లారిపోయింది అనుకోండి, ఆ పాత్ర ఏమేమి వస్తాయి? ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. ఆహారము కొరకు అవి వేగిరపడతా ఉంటాయి. కానీ వేడిగా ఉంటే మాత్రం ఆహారం దగ్గరికి అవి రావు. అలాగే సాతానుడు కూడా మనిషి కొరకు కనిపెడతా ఉంటాడు. పాపంలో ఉన్నటువంటి మనుషులు వాడికి ఎదురికి సులువుగా దొరుకుతారు, పెద్ద గేలం వేయాల్సిన పని లేదు. కానీ విశ్వాసుల్ని సహితము వాడు దిగజార్చగలిగినటువంటి, గేలం వేయగలిగినటువంటి శక్తి వాడి దగ్గర ఉన్నది. వాడు అలాంటి యుక్తి కలిగినటువంటి వాడు కనుక మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే మండుతూ ఉండాలి. ఆ వేడి, ఆత్మీయపు వేడి, ఆత్మీయపు కవచము, ఆత్మీయ సహవాసము, సహోదరులతో సహోదరులతో మనం కలిసి దేవునిని ఆరాధిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, దేవుని కొరకు ఒక పాట పాడుతున్నప్పుడు, దేవుని నామాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం సహవాసం కలిగి ఉండేటువంటి అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే మండిస్తుంది. వేడైనటువంటి అనుభవాన్ని ఆ యొక్క వాక్యము ద్వారా మనం పొందుకున్నప్పుడు సాతానుడు మన దగ్గరికి రావాలంటే వాడు భయపడతాడు. పాపము మన దగ్గరికి రావాలంటే భయపడుతుంది. సాతానీయమైనటువంటి శక్తి, లోకము మన ఎదుటకు రావాలంటే భయపడుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాంటప్పుడు మనము కనిపెట్టే వారంగా మనం ఉండాలి. అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం త్రిప్పండి, 8-9 వచనాలు చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దినములు ఉండెను. అప్పుడు ఐదుగురు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుచు ఉండుగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి గనుక ఇక్కడ ఒక వ్యక్తి మనకు ఉదాహరణ దేవుడు తెస్తూ ఉంటున్నాడు.
పౌలు చాలాసేపటి నుంచి వారు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుకుంటూ వారు సహవాసం కలిగి ఉంటూ ఇంకా పౌలు ఉపదేశాన్ని ప్రారంభించి చాలా సమయం అయిపోయినప్పటికీ అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటున్నాడు. ఎవరా వ్యక్తి? ఐతుకు అనబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎక్కడ కూర్చొని ఉన్నాడంట? కిటికీలో కూర్చొని ఉన్నాడు. అంటే వీడిటు సంఘములో లేడు, అటు లోకంలో కూడా లేడు. అంటే ఇటు అటు చూడొచ్చు అనమాట. కాసేపు ఇటు చూడొచ్చు, కాసేపు ఇటు చూడొచ్చు. కాసేపు పౌలు గారు ఏం చెప్తున్నారా అని చెప్పి పౌలు ఆయనకల్లి చూసినప్పుడు ఇట్లా చూస్తాడు. పౌలు మరి ఒక్కరికల్లి చూసినప్పుడు ఇట్లా బయటికి చూస్తూ ఉంటాడు. ఆ వెనక బయట పోయేటువంటి బండ్లో లేకపోతే ఆ కాలంలో మరి ఏ పోయాయో, ఎద్దుల బండ్లు పోయాయో మరి ఏం పోయాయో మనకు తెలియదు. కానీ ఆ పోయేటువంటి వాటిని చూడటానికి, లోకాన్ని చూడటానికి, పాపాన్ని చూడటానికి వాడి యొక్క మనసు దేవునిలో సరిగ్గా లేదు. ఉండటానికి ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు. ఉండటానికి ఎక్కడ ఉన్నాడు? సహవాసంలో ఉన్నాడు. ఉండటానికి ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధుల యొక్క సమక్షంలో ఉన్నాడు. కానీ ఎక్కడో చివర్లో కిటికీ వెంబడి కూర్చొని లోకము వైపు మనసు, దేవుని వైపు మనసు, ఎటు అటు అటు ఇటు వెళ్ళలేక ఎక్కడ పడ్డాడు? క్రింద పడి చచ్చిపోయాడు. గనుక నిద్రాభారము, సాతానుడు కలిగించేటువంటి ప్రమాదము, పాపపు భారము, పాపం ఏం చేస్తుందంటే విశ్వాసిని సహితము దేవునిలో నుండి ఎడబాసినటువంటి స్థితి, దిగిపోయినటువంటి స్థితి, పడద్రోయబడినటువంటి స్థితిలోనికి దిగజార్చేటువంటి ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటంటే వీడు ఫస్ట్ లైన్లో కూర్చోలేదు, ఎక్కడో లాస్ట్ లైన్లో కూర్చున్నాడు. దానికి కారణం ఏంటంటే పౌలు చెప్పేటువంటి ఉపదేశం మీద వీడి యొక్క మనసు లేదు. దానికి కారణం ఏంటంటే వాడు నిద్రకు ఉపక్రమించాడు, అంటే ఆహ్వానించేశాడు. అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, అయ్యో నేను పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉంటున్నాను, ఇలాంటి అనుభూతి నాకు మరలా వచ్చేది కాదు, ఇది దొరికినప్పుడే నేను ఆ యొక్క ఆత్మీయతను నేను సంతరించుకోవాలనేటువంటి ఆశ వాడిలో లేదు. లేనందున వాడు జోగి పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాతానుడు జస్ట్ అట్లా అని ఊదుంటాడు, అటు నుంచి ఇటు పడిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మిద్దె మీద ఉండేటువంటి అనుభవంలో మనము చేర్చబడ్డాం. ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి ఆయన యొక్క సంఘములో చేర్చబడ్డాం. ఆయన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. మొదటిదిగా ఆ సహవాసాన్ని మనం ఎన్నటెన్నటికీ కూడా నిర్లక్ష్యమే చేయకూడదు. పైనున్న వాటి యందే మీ యొక్క మనసును ఉంచండి, కానీ క్రిందున్న వాటి మీద మీ యొక్క మనసును ఉంచవద్దు. దేవుడు ఆయా లేఖనాల ద్వారా చాలా స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు దానికి మనము తల వంచాలి, దానికి మనం వినయము కలిగి ఉండాలి. గనక సహవాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాస జీవితానికి. ఈ సహవాసములో మనం ఇంకా బలపడేటువంటి అనుభవము, రెండవ అనుభవము ప్రార్థనా అనుభవం. ఆ ప్రార్థనా అనుభవము, ఈ సహవాసములో మనం ఇంకా 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 లోతైనటువంటి అనుభవాలు, సంగతులు, మర్మాలు దేవునిలో మనం కనుపరుచుకునేటువంటి రీతిని దేవుడు మనకిస్తాడు. మూడవది, ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఆయన సన్నిధి కొరకు మనం కనిపెట్టాలి. ఆయన మనకిచ్చినటువంటి నిరీక్షణ. అలనాడు వారు ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు అని చెప్పేసి వారు నిరీక్షించారు. ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్ముని కొరకు కాదు, కానీ ఆ యేసు ప్రభు వారి కొరకే నిరీక్షిస్తూ ఉంటున్నాం. మన కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి వాని కొరకు మనం నిరీక్షిస్తూ ఉంటున్నాం. మన కొరకు తను తాను బలిగా అర్పించుకున్నటువంటి వాని కొరకు మనం నిరీక్షిస్తూ ఉంటున్నాం. మనల్ని ఎంతగానో ప్రేమించి ఎన్నిక చేసి పిలిచినటువంటి వాని కొరకు మనము కనిపెడతా ఉంటున్నాం. గనక మరి పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి వాడు తప్పిపోనటువంటి వాడు. గనక ఆ ప్రభువు మరలా వస్తాడు. గనక ఈ లోపల ఈ జీవిత రంగంలో మనం బ్రతికేటువంటి ఈ యొక్క కొద్దిపాటి జీవిత రంగంలో ఆ మిద్దె మీద ఉన్నటువంటి అనుభవంలో నుండి మనం దిగి వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. మనము సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన మహా గొప్ప కార్యాల కొరకు, ఆయన కొరకు మనం కనిపెట్టులాగున దేవుడు మనల్ని నిండారులుగా
ఈ కొద్ది వాక్య భాగం ద్వారా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాను. అలనాడు మీ యొక్క శిష్యులకు మీరు తెలియచేస్తూ ఉంటున్నారు, కడవరి కాలములో మీరు చూస్తూ ఉంటున్నారు, మీరు జీవిస్తూ ఉంటున్నారు కనుక ఆ కాలాలలో మీ యొక్క మిద్దె మీద ఉండేటువంటి అనుభవంలో నుండి మీరు ఏ పనికి కూడా మీరు దిగకూడదని చెప్పి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. అవును నాయన, లోకంలో మాకు అనేకమైనటువంటి పనులు ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి పనులు కావచ్చు, కుటుంబపరమైనటువంటి పనులు కావచ్చు, లేకపోతే లోకములో కలిసిపోయేటువంటి అనుభవం అయినా కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా నాయన, మీలో ఒకసారి మేము చేర్చబడిన తర్వాత, మీ ద్వారా మేము పిలువబడి మీ యొక్క సంఘములో ఆ మిద్దె మీద మేము చేర్చబడిన తర్వాత, సాతానుడు మమ్మల్ని ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా మేము దిగజారిపోయేటువంటి వారంగా ఉండకూడదని మీ లేఖనాల ద్వారా మేము గమనిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా, మీ యొక్క సహవాసములో మేము బలపడగలుగున్నట్లుగా, మీ యొక్క ప్రార్థన అనుభవంలో మేము బలపడగలుగున్నట్లుగా, మీ కొరకు మేము కనిపెట్టి మీ యొక్క సన్నిధిలో మేము కనిపెట్టుట ద్వారా మా జీవితాల్లో అద్భుతాలు, మా కుటుంబాల్లో అద్భుతాలు, మా యొక్క సంఘాలలో అద్భుతాలు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు. అందుకొరకే మేము నిరీక్షిస్తూ ఉంటున్నాం, అందుకొరకే మేము విశ్వసిస్తూ ఉంటున్నాం. మీ ద్వారా పిలువబడినటువంటి మేము మరలా సాతానుడి వేసేటువంటి వాడి ఉచ్చుల్లోనికి పడిపోకుండా మీకు మేము ప్రాముఖ్యత ఇవ్వగలిగినట్లుగా, మిమ్మల్ని మేము ఆపాదించుకోగలిగినట్లుగా, మీతో మమేకమైపోయినటువంటి జీవిత అనుభవాన్ని మేము కనపరుచుకునేటువంటి క్రమాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటుండగా, మాట్లాడినటువంటి ప్రతి సత్యము కూడా మా హృదయాలలో, మా జీవితాల్లో ఫలించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలోత్సవంలోనైనా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క దీవెనలతో కుమ్మరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగే హాలిడేస్కు నాయన గ్రామాలకు, ఆయా ప్రాంతాలకు వెళ్ళినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. చక్కగా హాలిడేస్ను నాయన బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా గడిపి తిరిగి క్షేమంగా మా మధ్యకు వచ్చేలాగున మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. చంటి బిడ్డలు ఉంటున్నారు, కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి చల్లపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మరలా మేము వచ్చే వారం నుండి మార్చుకున్నటువంటి సమయానికి అనుగుణంగా ఉదయం 9 గంటలకు సండే స్కూల్, పిల్లలందరినీ కూడా సమయానికి తల్లిదండ్రులు పంపించటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. సండే స్కూల్ టీచర్స్ ద్వారా వారు మంచి పునాదిని వారు వేసుకోగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే 10:30 గంటలకే మార్చబడినటువంటి సమయానికి మేమందరం కూడా మీ యొక్క మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరిచేటువంటి ఆ మహా గొప్ప దీవెనను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారం అంతా కూడా ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ సజావుగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ కూడా పాలు పొందగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి మా యొక్క సంఘ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి నాయన. వారు కూడా ఈ యొక్క క్రమమైనటువంటి వాక్య విధానం ద్వారా వారు ఆత్మీయతను కట్టుకోగలుగుటకు, మీ కొరకు నిరీక్షించి మీ యొక్క దీవెనలను వారు పొందుకోగలుగుటకు మీ యొక్క సహాయమును వారి మీద, వారి కుటుంబాల మీద నిండారులుగా కుమ్మరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క దీవెనలతో, మీ యొక్క ఆశీస్సులతో నింపి మమ్మల్ని ముందుకు నడిపించుతురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.